తీసి ఈ బకెట్లోంచి వేర్లతో గడ్డతో సహా ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశామండి. ఇక నుంచి మనం ఈ చెట్టు బతికితే పర్వాలేదండి, బతకకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కాయ లేని చెట్టుని ఎన్నాళ్ళు మనం దాయగలదని చెప్పండి. అందుకే నేను ఇలా వేసేస్తున్నాను. ఇది కొమ్మతో బతికే గుణం ఉంది కాబట్టి మనకి ఈ చెట్టు అయితే ఏమీ కాదండి, చక్కగా వస్తుంది. మనం వీటిని ములక్కాయలు అయితే కోసుకుంటాము. మరో కొమ్మ ఇరిగిపోయింది కదండి, ఇందులోనే ఒక కొమ్మ గుచ్చేస్తాను. ఇంతేనండి, నీళ్ళు వేసేయటమే. వేసేసి చక్కగా వీటికి ఎరువులు ఇద్దాం, అంతేనండి. తర్వాత మనం వీటికి కాసాక మాట్లాడుకుందాం. ములక్కాయలు వచ్చాక మీకు చూపిస్తానండి. ఓయ్ చూసారు కదండి, ములగ చెట్టు అయితే ఇక్కడ నాటేసాము. అయితే ములగ చెట్టు అండి మనకి కొమ్మతో నాటుకునే గుణం ఉంది. ఒకవేళ ఏ కారణం చేతన్నా మనకి మొక్క పోయింది అనుకోండి, ఒక కొమ్మ నాటేస్తే వచ్చేస్తుంది. నేను ఇక్కడ అదనంగా కూడా ఒక కొమ్మ అయితే నాటుతున్నానండి. పోనీ ఎవరికి